గుమ్మానికి రాసే పసుపు, కళ్ళాపిలో వాడే పేడ, వేసే ముగ్గు, పూజించే తులసి మొదలైన వాటిలో ఎన్ని ఔషధ విలువలు ఉంటాయో మీ అమెరికాలోని సైంటిస్టులను అడగండి, చెబుతారు. చాలా బాగుంది కదండి, ఫన్నీగా, వ్యంగ్యంగా, ఒక సెటైరికల్, ఈనాటి సమాజానికి ఒక చురక లాంటిది. ఇక్కడ ప్రముఖ కార్టూనిస్టు నాగిశెట్టి గారు ఉన్నారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మన రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభల్లో కార్టూన్ల ప్రదర్శనలో భాగంగా ప్రముఖులైన కార్టూనిస్టులు అందరూ వచ్చారు. వారిలో నాగిశెట్టి గారు ఒకరు. చాలా సంతోషం సార్. చిన్నప్పటి నుంచి మీ సంతకం కూడా నాకు బాగా గుర్తు. నాగిశెట్టి గారు అని. సార్ చెప్పండి, మీ నేపథ్యం, అసలు పూర్తి పేరేంటి సార్? నాగిశెట్టి గారు. నాగిశెట్టి వెంకటరమణమూర్తి అండి. నాగిశెట్టి పేరుతో కార్టూన్లు గీయటం మొదలు పెట్టాను. ఒక 45 years నుంచి కార్టూన్స్ వేస్తున్నాను. ఇప్పటివరకు 15,000 కార్టూన్లకు పైగా దాదాపు ఇండియాలో ఉన్న లాంగ్వేజ్ అన్నిట్లో పబ్లిష్ అయినాయి. అలాగే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో కూడా పబ్లిష్ అయినాయి. వారి క్యాటలాగ్స్లో కానీ చాలా చోట్ల పబ్లిష్ అయినాయి. వాళ్ళ ఎగ్జిబిషన్స్లో చాలా చోట్ల వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. కార్టూన్లు అనేవి చాలా చిన్నగా కనిపించినా కూడా దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుందండి. అందుకనే మేము ఈ ఫీల్డ్ని ఎన్నుకోవడం జరిగింది. మేము సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. ఇవాళ చూడండి, ఈ కార్టూన్ చుట్టానికి ఎంతమంది వచ్చారో వీళ్ళని చూస్తే తెలుస్తుంది. కార్టూన్ జనరేషన్, యంగ్ జనరేషన్ అంతా వచ్చి చూస్తున్నారు. ఈ కళ అనేది ఒకప్పుడు బాగా ఉంది, ఇప్పుడు కొత్తగా ఉంది చాలా. అందులోనూ ఇప్పుడు ఇలాంటి సమాజానికి పనికొచ్చేవి బాగా అట్రాక్షన్. అవునండి, అవును అవును. ఇందులో చక్కగా మన ఇంట్లో జరిగేటువంటి విషయాల దగ్గర నుంచి అంతర్జాతీయంగా జరిగేటువంటి విషయాలు అన్నిటి మీద కూడా మనం కార్టూన్లు వేయటం జరుగుతుందండి. దీని ఎఫెక్ట్ చెబుతున్నా కదా, ఒక 1000 పడగలు రాయడానికి ఎంత టైం పడుతుందో అదంతా కలిపి క్రోడీకరించి ఒక చిన్న కార్టూన్ చూపించడం అనేది కార్టూన్ యొక్క ప్రత్యేకత. ఒక చిన్న రాతలోనే ఆ వాత ఉంటుంది, వాత ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. ఖచ్చితంగా. ఏం చేస్తుంటారు, ఎప్పుడు చేస్తుంటారు? నేను యాక్చువల్గా 40 సంవత్సరాల క్రితం మా గురువు గారు టి వెంకటరావు గారి దగ్గర నుంచి కార్టూన్లు డ్రా చేయడం నేర్చుకున్నాను. నేను ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా పనిచేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అవ్వడం జరిగిందండి. ఆంధ్ర బ్యాంక్ విజయవాడలోనండి. తర్వాత యూనియన్ బ్యాంక్ గా మారింది. అది 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ తర్వాత ఆడపిల్లలందరికీ ముఖ్యంగా, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారండి ఆ కార్టూనిస్టుల్లో, అందరూ మగవాళ్లే. ఆడపిల్లలు చాలా తక్కువగా ఉండటంతో వాళ్ళకి ఆన్లైన్ లో నేర్పిస్తున్నాము. ఇప్పుడు మొత్తం ఫ్రీగా నేర్పిస్తున్నాము. అలాగే కాలేజీలు గర్ల్స్ గానీ ఉమెన్స్ గానీ ప్రత్యేకంగా ఉచితంగా నేర్పిస్తున్నాము. చాలా అంటే ఈ కళని ఆయనతోనే అంతరించమంటే, ఇలాంటి ఇప్పటి జనరేషన్ కార్టూనిస్టులతో అంతరించిపోకుండా వీరు ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. మీరు ఆ వివరాలు చెప్తే వాళ్ళు లాగిన్ అయ్యి అవి కూడా ఆ క్లాసుల్లో అటెండ్ అవుతారు సార్. అలాగే కాలేజీలకు కూడా వెళ్ళి, ఈ మధ్య కేబిఎన్ కాలేజ్ అని విజయవాడలో 10 రోజుల పాటు మేము కాలేజీల విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం జరిగింది. నా నంబరు 9849434550. మీరు కనుక దీనికి వాట్సాప్ పంపించినట్లయితే మీకు ఈ రోజు నుంచే కార్టూన్ నేర్పించడం మొదలు పెడతాము సార్. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం మీ నెంబర్ ఒక్కసారి చెప్పండి సార్. 9849434550. సో ఎవరైనా మహిళలు, బాలికలు కానీ ఎవరైనా యువతలు కానీ ఉచితంగా ఈ కార్టూన్ కళ నేర్చుకోవాలంటే తప్పనిసరిగా ఆ నెంబర్కి ఫోన్ చేసి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు వారు సూచనలు ఇస్తారు, ఏ విధంగా నేర్పిస్తారనేది చెప్తారు. వాట్సాప్లో కూడా వారు నేర్పిస్తారట ఆన్లైన్లో. ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకుని మీరు కూడా కార్టూనిస్టులుగా, మహిళా కార్టూనిస్టులు వారు చెప్పినట్టు అరుదుగా ఉంటారు. ఒకప్పుడు చాలా అరుదు, ఇప్పుడు అసలు లేరని చెప్పొచ్చు. మీరు ఈ కార్టూన్ మీ పాపకి కూడా నేర్పించారు విన్నాను సార్. అమ్మాయి కూడా ఏ పేరుతో వేస్తారు? నాగిశెట్టి ధీరజ. ఓకే, ధీరజ అని వేస్తారు. ఏం చదువుకున్నారు సార్ పాప? బీటెక్ అండి, బీటెక్ చదివారు. తర్వాత TCS లో కొన్నాళ్ళ పాటు ఉద్యోగం చేశారు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది, ప్రస్తుతం వేస్తున్నారండి.
అదే నా తర్వాత మళ్ళీ అంతరించిపోకుండా కనీసం నా ఇంట్లో అంతరించిపోకుండా ఉండాలనే దీంతో నేర్పించడం జరిగింది. ముందు మీ ఇంటి నుంచే మొదలు పెట్టారా ఉద్యమం? తనకు కూడా కార్టూన్ లో చాలా ప్రైజులు వచ్చినాయండి. నేషనల్ లెవెల్లో కూడా చాలా ప్రైజులు వచ్చినాయి. అందుకనే ఆడపిల్లలకి నేర్పించడం చాలా తేలికండి. వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ. ఓకే సార్, మీతో పరిచయం కావడం, మిమ్మల్ని కలవడం చాలా అదృష్టం. మధ్యలో వీరు రావడం కూడా చాలా అదృష్టం. మిమ్మల్ని ఇలా కలవడం చాలా అదృష్టంగా, చాలా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.